హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వి క్రియేషన్స్. నేను ఈరోజు జొన్న జావా చేస్తున్నానండి. పచ్చి జొన్న పౌడర్తో జావా చేస్తున్నాను. యాక్చువల్గా రేపు మా బాబు బర్త్డే అండి, 27th ఏప్రిల్. సో మేము రెగ్యులర్గా మార్నింగ్ టైంలో గ్రౌండ్కి వాకింగ్కి వెళ్తాము. అయితే ఈరోజు మా బాబు వాకర్స్కి అందరికీ రేపు నా బర్త్డే అని చెప్పినాడు. చెప్పేసరికి ఆ వాకర్స్ అందరూ పార్టీ లేదని అడిగారు. సో చాక్లెట్స్, కేక్స్, కూల్ డ్రింక్స్ ఇలా కాకుండా రొటీన్గా ఇలా కాకుండా వెరైటీగా నేను జొన్న జావా అందరికీ ఆఫర్ చేద్దామని అనుకున్నానండి. అందుకని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో ఈ స్పూన్ ఫుల్ ఆఫ్ పచ్చజొన్న పౌడర్, 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ ఈ బౌల్లో తీసుకున్నానండి. తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను. చాలా లూజ్గా కలుపుకోవాలండి. ఇది కలుపుకునే ముందు మీన్ వైల్ ఈ బౌల్లో ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. తీసేసుకొని లిడ్తో క్లోజ్ చేసేసాను. కాస్త మరగనిద్దాము. మరిగినాక ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది ఇందులో యాడ్ చేయాలండి. ఇది చాలా హెల్దీ అండి, రిచ్ ఇన్ కాల్షియం, చాలా హెల్దీ ఫుడ్. ఇది తాగితే 1 అవర్ వరకు మనకు ఆకలంటూ వేయదండి. ఇందులో యాడ్ చేయడానికి నేను స్ప్రౌట్స్ కూడా రెడీ పెట్టుకున్నానండి. నానబెట్టిన పెసర్లో తీసేసుకొని మూట కట్టేసి పెట్టేశాను. రేపు అవి మార్నింగ్ కల్లా మొలకలు వచ్చేస్తాయి. సో అవి గ్లాస్ ఫుల్ ఆఫ్ ఈ జావా ఇచ్చేసి అందులో స్పూన్ ఫుల్ ఆఫ్ యాడ్ చేసి వాకర్స్కి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. చూడండి, వాటర్ అనేది బాయిలింగ్ స్టార్ట్ అయిందండి. ఇలా కాకుండా ఇంకొంచెం రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. యాక్చువల్లీ జొన్న జావా కానీ లేదా రాగి జావా వాకర్స్కి ఆఫర్ చేద్దామనేది మా హస్బెండ్ ఐడియా అండి. రొటీన్గా ఇలా చాక్లెట్స్, కేక్స్ ఇలా కాకుండా ఇలా జస్ట్ హెల్దీగా ఆఫర్ చేద్దామని అనుకున్నాము. చూద్దాము ఎంతమంది వాకర్స్ ఇష్టపడతారో ఈ జావాని. చూడండి, రోలింగ్ బాయిలింగ్ అనేది స్టార్ట్ అయింది వాటర్. ఇప్పుడు పిండి వేసేసుకొని కలిపేసుకుందామండి. చూడండి, పౌడర్ వేసేసి కాస్త కలిపేసానండి. కలిపేసేసి చూడండి, వాటర్ అనేది బాయిలింగ్ స్టార్ట్ అయిందండి. ఇలా కాకుండా ఇంకొంచెం రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. యాక్చువల్లీ జొన్న జావా కానీ లేదా రాగి జావా వాకర్స్కి ఆఫర్ చేద్దామనేది మా హస్బెండ్ ఐడియా అండి. రొటీన్గా ఇలా చాక్లెట్స్, కేక్స్ ఇలా కాకుండా ఇలా జస్ట్ హెల్దీగా ఆఫర్ చేద్దామని అనుకున్నాము. చూద్దాము ఎంతమంది వాకర్స్ ఇష్టపడతారో ఈ జావాని. చూడండి, రోలింగ్ బాయిలింగ్ అనేది స్టార్ట్ అయింది వాటర్. ఇప్పుడు పిండి వేసేసుకొని కలిపేసుకుందామండి. చూడండి, పౌడర్ వేసేసి కాస్త కలిపేసానండి. కలిపేసేసి జస్ట్ ఫ్లేమ్ మనము అడ్జస్ట్ చేద్దాము. మరీ సిమ్ కాకుండా మరీ మరీ హై కాకుండా మీడియంలో పెట్టేద్దామండి ఫ్లేమ్. కాస్త దీన్ని మరగనిద్దాం, బాయిల్ అవ్వనిద్దాము. కంప్లీట్ అయ్యాక ఇది జావా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. చూడండి, జావా కుకింగ్ అనేది స్టార్ట్ అయిందండి. మనం మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఇలా పొంగిపోతూ ఉంటుందండి. ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఈవెన్గా. చూడండి, మనం స్టార్టింగ్ వేసిన దానికి ఇప్పటికి కాస్త కలర్ చేంజ్ అయింది. చూడండి, చూడండి ఎంత నీట్గా కుక్ అయిందో. కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి, కన్సిస్టెన్సీ కూడా చూడండి ఎంత థిక్నెస్ వచ్చిందో. మనం ఇది ఎక్స్ట్రా అంతా తీసేసుకోవాలండి. ఎక్స్ట్రా అంతా తీసేసేయాలి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. యాక్చువల్గా రేపు మార్నింగ్ ఆఫర్ చేస్తాను నేను వాకర్స్కి. ఇది ఇప్పుడు నైట్ చేసేసి పెడతానండి. యాక్చువల్గా ఇది నైట్ చేసేసుకొని మార్నింగే తాగాలండి, అదే హెల్దీ. కాస్త పులుస్తుంది కదండి, అదే హెల్దీ మనకి. కాలుస్తే ఇందులో మనం కాస్త జీలకర్ర పౌడర్, కాస్త సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, లేదంటే పుదీనా లీవ్స్ 2-3 లీవ్స్, లేదంటే కర్డ్ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చండి. చాలా హెల్దీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా యూజ్ అవుతుందండి.
ఇది ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి. ఇంకా నేను సాల్ట్ యాడ్ చేయలేదు. సాల్ట్ యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. అంతే, టేస్టీ అండ్ హెల్దీ జొన్న జావా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.